హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పాప బర్త్డే రోజు అండి. అంటే April 5న మా పాప బర్త్డే అయింది. నేను ఈ వీడియో ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. ఈ మధ్యన ఎడిట్ చేయడం నాకు కుదరలేదన్నమాట టైము. ఫస్ట్ మేము మార్నింగే అందరం స్నానాలు చేసుకొని బెంగళూరు నుంచి మా మరిదికోరు వచ్చారు. మా అమ్మ నాన్న కూడా వచ్చారండి మా ఊరు నుంచి, వైజాగ్ నుంచి. తర్వాత మా ఫ్యామిలీ అందరం ఒక కార్ బుక్ చేసుకొని అమ్మన్ కోయిల్ ఉంటుంది. అమ్మన్ కోయిల్ అంటే అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్ మా దగ్గరలో ఉంటుందండి. ఒక 2 కిలోమీటర్స్. ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. బర్త్డే రోజు టెంపుల్కి వెళ్తే చాలా మంచిది కదా. బర్త్డే రోజు అనే కాదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఎందుకో నాకు బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి మాత్రం కంపల్సరీగా టెంపుల్స్కి వెళ్తానండి. అదేవిధంగా మా పాప బర్త్డేకి కూడా అందరం టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మంచిగా అయింది. ఆ రోజు సాటర్డే అనమాట. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగిందండి. మా పాప పేరు మీద ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీద అర్చన చేయించుకొని ఇక గుడి అంతా అలా కాసేపు ఉండి స్పెండ్ చేసి వచ్చేసామండి. అది కొన్ని గుడి బయట ఇది అంతా సుబ్రహ్మణ్య స్వామి అన్ని దేవుళ్ళు ఉంటాయండి. ఇక్కడ తమిళనాడులో కదా మనకి. అదే కొంచెం నాకు కొత్తగా అనిపించింది. ఇలా బయటలా లైన్గా అన్ని సుబ్రహ్మణ్య స్వామి, శివుడు అన్ని విగ్రహాలన్నీ చాలా మంచిగా పెట్టారండి. చాలా పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది నాకు ఆ రోజు మాత్రం. చాలా బాగా అనిపించింది. గుడిలో కూడా చెట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్కి వెళ్ళగానే. తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి వెంటనే సాటర్డే కదా, సాంబారుని ఒక ఫ్రై ఏదో పొటాటో ఫ్రై చేసేసి ఇక స్వీట్స్ ఎవరికైనా స్వీట్ బాక్స్ బయట స్వీట్స్ ఎందుకులే, పూర్ణం అయితే ఇక్కడ స్పెషల్గా ఉంటుంది కదా. పూర్ణం అంటే అందరూ పాతకాలం వంటకాటు ఇష్టపడతారని నేను పూర్ణం చేయమని చెప్పాను మా అమ్మగారిని. ఆ వీడియో తీయడానికి నాకు కుదరలేదండి. మా అమ్మ పూర్ణాలు చేసుకుంటే మేము బెలూన్స్ అన్ని చక్కగా ఊదేసాము. మొత్తం ఈవినింగ్ 5 కల్లా మా పాపని రెడీ చేసి ఇంక డెకరేషన్ అయితే చేసుకొని ఇక మా ఫ్లాట్లో అంటే మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక 4-5 హౌసెస్లో పిలిచాను. అలా నాకు క్లోజ్ అయిన వాళ్ళని పిలుచుకొని మా పాపతో అయితే బర్త్డే ఇలా చేసుకున్నామండి. ఆ కేక్ క్యాండిల్ అంటే ఫస్ట్ ఇలా వెలిగించినప్పుడు నేను లోపలికి పెట్టలేదు ఆ క్యాండిల్. వెలిగేసరికి ఆ వెయిట్కి అనేది కింద పడిపోయిందండి. మళ్ళీ చెక్ చేసేసాను అనమాట. చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ మంచిగా వచ్చి మా పాప బ్లెస్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అందరు మంచిగా బ్లెస్సింగ్స్ చాలా బాగా ఇచ్చారు. నాకు చాలా బాగా అనిపించిందండి. అందరు మంచిగా వచ్చి వాళ్ళ నిండు మనసుతో మా పాపను బాగా దీవించారు. నాకు అదే చాలండి మాకు వచ్చిన దానికి. ఆ బామ్మ, అదే మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా వచ్చి మా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత నేను గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇచ్చారండి. అది తర్వాత షార్ట్లో పెడతాను వాళ్ళు ఏమేమి ఇచ్చారనేది. మేమైతే ఆ రోజు నేనైతే వీళ్ళకి వచ్చిన వాళ్ళకి మాత్రం పూర్ణాలు పెట్టానండి. పూర్ణాలను ఇంకా జీడిపప్పు పకోడీ ఒకటి, కేక్ ఒకటి, ఇంకా చాక్లెట్స్ అండి. ఇక్కడ హోమ్ మేడే ఉంటుందన్నమాట, చేస్తారనమాట. ఆ చాక్లెట్ అయితే ఇచ్చాము. నాకు చాలా బాగా అనిపించింది. ఫుడ్కి గిఫ్ట్స్కి ఏంటి కానీ వాళ్ళు వచ్చి మంచిగా బ్లెస్ చేశారు మా పాపకి. నాకు అదే చాలు. వచ్చి చక్కగా అలా మంచిగా బర్త్డే అయితే ఇలా చేసుకున్నామండి. మా పాప మాత్రం అందరు క్లాప్స్ కొట్టేసరికి భయపడిపోయింది. ఈ సెకండ్ బర్త్డే కదా, ఫస్ట్ బర్త్డేకి ఏం అవ్వలేదు, మంచిగానే చేసుకుంది. సెకండ్ బర్త్డే కొంచెం తెలుసుకుంటారు కదా, అందరూ క్లాప్స్ కొట్టేసరికి ఏంటంటే భయపడిపోయింది. అదే అనమాట. నేను కేక్ మాత్రం అస్సలు తినలేదు. తర్వాత మా హస్బెండ్ నేను ఒకరికొకరు పెట్టేసుకున్నాం మా కేక్ని. తనే తినట్లేదు అనమాట. అంత చెప్పాను అంటే స్వీట్స్ నచ్చదు, స్వీట్స్ తినదండి ఎక్కువ. కేక్ కూడా తినలేదు. ఇంకా మా ఇద్దరం పెట్టేసుకున్నాం, ఇంకేం చేస్తామని. తర్వాత ఇలా అందరికి ఇచ్చేసి ఇక ఫొటోస్ దిగామండి. ఫొటోస్ దిగి ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంతేనండి, సింపుల్గా ఇలా చేసుకున్నాం సెకండ్ బర్త్డే అయితే. ఫస్ట్ బర్త్డే అయితే ఇక్కడ ఆరియాస్ రెస్టారెంట్లో అప్పుడు కొలీగ్స్తో చేసుకున్నాము. ఒక 30 మెంబర్స్ వస్తే కొలీగ్స్తో అక్కడ అంతా డెకరేషన్, అంతా ఫుడ్ అంతా వాళ్ళదే మాట్లాడేసుకొని ఫస్ట్ బర్త్డే అయితే మంచిగా చేసుకున్నాము. ఈ సెకండ్ బర్త్డేకి ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్లో అందరూ మంచిగా క్లోజ్ అయ్యారు. ఇక మరి ఇంకెందుకులే బయట రెస్టారెంట్స్ అక్కడ చేసుకోవడం, ఇక్కడ అందరం ఉన్నాం కదని చెప్పేసి మా నాన్న, మా మరిది గారు అందరూ వచ్చారు రిలేటివ్స్. వాళ్ళతో ఇంకా అపార్ట్మెంట్ ఉన్న మా ఫ్లాట్మేట్స్తో చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మ నాన్న రాలేదు, ఫ్లాట్మేట్ ఎవరు లేరు, ఓన్లీ కొలీగ్స్తో చేసుకున్నాము. ఈసారి మాత్రం రిలేటివ్స్తో ఇంకా మా ఫ్లాట్మేట్స్ చేసుకున్నాము. నాకు చాలా బాగా పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాపను మీరు కూడా అందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.